తెలంగాణ ప్రభుత్వం బుధవారం అంటే 5వ తేదీ ఫిబ్రవరి 2025న రైతు భరోసా నిధులను విడుదల చేసింది. మండలాల్లో గ్రామాల వారీగా నగదు జమ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా 1 ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేసింది. మొత్తంగా 17.03 లక్షల రైతుల అకౌంట్లకు ఈరోజు అంటే 5వ తేదీన రైతు భరోసా నిధులు జమ కానున్నట్లు సమాచారం. 4 పథకాల అమలులో భాగంగా గణతంత్ర దినోత్సవం నాడు రైతు భరోసా నిధులను విడుదల చేసింది. అయితే ఆ రోజు సెలవు రోజు కావడంతో ఆ మరుసటి రోజు రాష్ట్ర ప్రభుత్వం 32 జిల్లాల్లోని 563 గ్రామాల్లో 4,41,911 మంది రైతులకు ఒక్కో ఎకరానికి తొలి విడతగా 6,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందించింది. ఆయా గ్రామాల్లో 9,48,333 ఎకరాల విస్తీర్ణంలోని సాగు భూమికి 569 కోట్ల రూపాయలను చెల్లించింది. అదేవిధంగా ఇక భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి 12,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి శ్రీకారం చుట్టింది. మొదటి రోజున 18,180 కుటుంబాలకు మొదటి విడతగా 6,000 రూపాయల నగదును వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకానికి తొలి రోజున ఆర్థిక శాఖ 10.91 కోట్ల రూపాయలను విడుదల చేసింది. రైతు భరోసా నగదు జమ ఆలస్యం అవుతూ ఉండడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తోంది.